హలో ఎవ్రీవన్. ఏపీ ఈఏపీ సెట్ సంబంధించి 2024 అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి కౌన్సిలింగ్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకోండి అందరూ కూడా. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఏపీ ఈఏపీ సెట్ 2024 అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఓకే క్లియర్ గా మనకి ఇక్కడ డిక్లేర్ చేశారు మనకి ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అనేసి. కాబట్టి మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఆ సెకండ్ కౌన్సిలింగ్ మాత్రమే ఉంటాయి. అంటే ఇక్కడ 2 కౌన్సిలింగ్స్ మాత్రమే ఉంటాయి, థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఉండదు. ఓకేనా, చాలా మంది భ్రమలో ఉంటారు థర్డ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది అనేసి. సో థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఉండదు. కాబట్టి ఇదే మీకు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. కాబట్టి జాగ్రత్తగా మీకు కావాల్సినటువంటి కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ అంటే మీకు కావాల్సినటువంటి కోర్స్ కానీ జాగ్రత్తగా చూసి మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. చిన్న మిస్టేక్ కూడా చేయకుండా. ఈసారి మిస్ అయితే మీకు నెక్స్ట్ ఇయర్ అమ్మా మళ్ళీ. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా చూసి వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఇది మీకు ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ కాబట్టి. సో మరి ఎప్పటి నుంచి రిజిస్టర్ చేసుకోవాలి, ఫీజెస్ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే, సో ఇక్కడ మనకు క్లియర్ గా వీలైతే చేయడం జరిగింది 23/07/2024 అంటే ఈ మంత్ 23వ తేదీ నుంచి మీకు 27వ తేదీ వరకు మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ కోసం. సో ఇక్కడ సాధారణంగా ఒక డౌట్ అయితే ఉంటుందమ్మా చాలా మందికి. సో నేను ఫస్ట్ వెబ్ ఆప్షన్ అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ మేమైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, పేమెంట్ కూడా చేసినాము, మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ లో మళ్ళీ మేము పేమెంట్ చేయాలా, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేసి ఒక డౌట్ అయితే ఉంటుంది. సో ఒకటమ్మా, ఇక్కడ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో సెకండ్ కౌన్సిలింగ్ లో ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందంటే, సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటే అప్పటికి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉండకపోవచ్చు, లేదంటే సమ్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే వాళ్ళ దగ్గర ఇంకా సప్లీ ఎగ్జామ్స్ కానీ రిజల్ట్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ లో మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకేనా. సో ఇంకొక విషయం, ఫస్ట్ పేజ్ లో పేమెంట్ చేయని వాళ్ళు మళ్ళీ సెకండ్ పేమెంట్ లో అంటే సెకండ్ కౌన్సిలింగ్ పేమెంట్ చేయాలంటే అవసరమైతే లేదమ్మా. సో ఫస్ట్ కౌన్సిలింగ్ లో మీరు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడి నుంచి మీకైతే సెకండ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే అవడం జరుగుతుంది. సో ఇది సో మనకు ఒక న్యూస్ పేపర్ అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్ తుది విడత కౌన్సిలింగ్ రేపటి నుంచి. కాబట్టి మీకు రేపటి నుంచి మీకు వెబ్ ఆప్షన్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది, తుది విడత. కాబట్టి ఇదేమా లాస్ట్ ఫైనల్. ఓకేనా. సో క్లియర్ గా మనకి ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేసేసారు. ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన తుది విడత కౌన్సిలింగ్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు బి నవ్య ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈ నెల 23 నుంచి 25 లోపు పూర్తి చేయాలి. అదే నెల 23 నుంచి 26 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా. సో అది వచ్చి మీకు 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అయితే ఉంటుంది. 24 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వాటి 27న మార్చుకునేందుకు వెలుసుబాటు కల్పించారంటే ఇక్కడ బై మిస్టేక్ మీరు వెబ్ ఆప్షన్ రాంగ్ పెట్టేసి ఒక కోర్స్ కావాలనుకుని వేరే కోర్స్ పెట్టేసి, లేదంటే ఒక యూనివర్సిటీ అనుకుని వేరే యూనివర్సిటీ పెట్టేసి, లేదంటే ఒక కాలేజ్ అనుకుని వేరే కాలేజ్ పెట్టేస్తే దాన్ని మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చాం. ఓకేనా. ఆ ఎడిటింగ్ అనేది మీకు 27వ తేదీన అనేది క్లియర్ మెన్షన్ చేశారు. 30న ఈ మంత్ 30న సీట్ కేటాయింపు పూర్తి అవుతుంది. అంటే అలాట్మెంట్ అయితే చేస్తామంటున్నారు. ఆగస్టు 3లోగా విద్యార్థులు ఆయా కళాశాలలో వ్యక్తిగతంగా హాజరైతే కావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఈ మంత్ 30వ తేదీన సో ఈ మంత్ 3వ తేదీన మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా నెక్స్ట్ మంత్. వెరీ వెరీ సారీ ఫర్ మై మిస్టేక్. ఓకేనా. సో ఆగస్టు 3వ తేదీన మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ అంతా మీకైతే కౌన్సిలింగ్ అయితే అయిపోతుంది. సో ఇది చాలా తొందరగా జరుగుతుంది, కానీ ఇప్పటికే చాలా డిలే అయితే అయ్యిందమ్మా. సో అది కూడా ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి. సో ఇది ఈ రోజు వచ్చిన న్యూస్ పేపర్ అప్డేట్ ఇది. సో ఈ రోజు మీకు ఈనాడు న్యూస్ పేపర్ వచ్చిందమ్మా అప్డేట్. ఒకసారి ఎవరి దగ్గర పేపర్ ఉంటే న్యూస్ పేపర్ చెక్ చేయండి. ఒక మీకు సెకండ్ ఆర్ థర్డ్ పేజీలో ఉంది మీకు ఈ అప్డేట్. ఓకేనా. సో ఇది. సో మీకు ఇంకా డౌట్స్ నాకు అది కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను. కౌన్సిలింగ్ టైంలో కానీ, లేదంటే వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు కానీ, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కానీ, లేదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిజెక్ట్ చేసినప్పుడు కానీ, సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేయలేదు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డైలీ జాబ్స్ అప్డేట్స్, ఈ విధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా పెడుతుంటాను. సో ఇది వాళ్ళ అప్డేట్. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.